తన బిడ్డలు చూసుకోవడం ఇదే సరిపోతుంది. ఇంకొక ఆయన ఉన్నాడు అబ్రహాం గారు, ఆయన పట్టించుకునే స్థితిలో లేడు. దాసు కుటుంబాన్ని లేకపోతే గ్రామాన్ని పట్టించుకోవడానికి చాలా ఉపయోగపడ్డాడు. దాసు చిన్నప్పటి నుంచి కూడా జిల్లపల్లి సత్యానంద వారికి, జిల్లపల్లి వెంకటరత్న గారికి కొంచెం అనుబంధంగా ఉండేవాడు. వాళ్ళ భావాలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే ఆ రోజుల్లో. అందుకని ఆ కాంగ్రెస్ వ్యతిరేకమైన పార్టీలో ఉండేవాడు. ఉన్నా కానీ గ్రామం అంతా కూడా ఒకటగానే తీసుకొచ్చాడు కొంతకాలం. మరి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినాక, తెలుగుదేశం వచ్చినాక దాసు పూర్తిగా తెలుగుదేశం అభ్యర్థిగా ఉండిపోయాడు. ఆయన ఇంతవరకు పార్టీ మారలా. కొంతమంది చాలా మంది చూస్తున్నాం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోతాం. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలని ఆ పార్టీ పిలుపు మేరకు ప్రజల్ని సేకరించడం, అవసరమైనప్పుడు తీసుకెళ్ళటం, ఆ నాయకులకి అప్పచెప్పడం, లేదా నాయకులు వచ్చినప్పుడు మనం గౌరవించడం, ఇవన్నీ కూడా చేసేవాడు. మరి ఆ గ్రామంలో శామ్యూల్ గారు పెద్దతనం అయిపోయిన తర్వాత గ్రామ అవకతవకల్లో కానీ గ్రామం యొక్క కట్టుబాటులో కానీ తలదూర్చేవాడు. ఆయన ఇప్పుడు పెద్దగా ఉన్నాడు ఆ గ్రామానికి. ఎవరికైనా కుటుంబాల సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు వచ్చినా, మన గ్రామానికి వేరే గ్రామం వాళ్ళకి సమస్యలు వచ్చినా